ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. సుఖాభిలాషియగు మానవుడు దుఃఖమును రూపుమాపుకొనుటకై కర్మలను ఆచరించుచున్నాడు. ఒక కర్మ వలన దుఃఖము, ఇంకొక కర్మ వలన సుఖము అనునది లేదు. ఏ కర్మనాచరించినను దుఃఖమునకు ఆలవాలమగు జన్మ సంప్రాప్తించుచూనే ఉన్నది. ఆనందమే ఆత్మస్వరూపము. ఆ ఆనందము మానవునకు జన్మహక్కుగా పుట్టుకతో సంప్రాప్తించియున్నది. మానవుడు తాను ఆనంద స్వరూపుడని అనే విజ్ఞానమును పూర్తిగా కోల్పోయి సుఖమెందో కలదని భ్రాంతి నొంది కర్మలనాచరించి దుఃఖభాజనుడగుచున్నాడు. కర్మ ఫలితమిట్లు విపరీతముగా పరిణమించుటను బాగుగా తెలుసుకొని ఏ ఉద్యమము లేనివాడనై ఇట్లు ఉన్నాను. మనఃకల్పితములగు భోగములు మీసాలపై తేనీయ వంటివి. వట్టి ఆభాసయే. అవి నిత్యమైనవి కావు, సత్యమైనవి కావు. ప్రారబ్ధ భోగ ఫలములను మాత్రము అనుభవించుచు నేనెల్లవేళలా ఇందే పవలించియుందును. మాయా ప్రభావము మేరలేనిది, మీరరానిది. దేహమునకు, ఇంద్రియములకు, మనోబుద్ధులకు అతీతమైనది ఈ ఆత్మ. ఆత్మ దేనిని అంటి ఉండదు. ఆత్మకు సుఖము అనునది కల్పింపనించి దేహేంద్రియములను వినియోగించి కర్మలు ఒనరించుట కన్నా శుద్ధ అవివేకమేమున్నది? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములు అనెడి తాపత్రయములచే తపన చెందు మానవునకు అర్థములు కామములు ఎన్నటికిని సుఖము నొసగజాలవు. ధనము వలన సుఖము కలుగునని ఎంచుట వెర్రితనము. రాజుల వలన, దొంగల వలన భయముచే ధనవంతులకు సుఖమనునది ఉండనేరదు. కష్టపడి తాను ధనమును సంపాదించిన స్వసుఖమునకై మానవుడు వ్యయమొనరింపజాలడు. కడుపు నిండా తినుటకు నోచుకొనజాలడు. దొంగలు ఇంటబడుదురో ఏమో అను భయముచే నిద్రాసుఖముననుభవింపజాలక జాగరమొనరించుచుండును. ధనవంతునకు ప్రాణభయమొకటి ఎల్లవేళలా పీడించుచుండును. స్వార్జిత ధనముపై గల ఆశచే మమకారము వలన తీయని ప్రాణములకు శోకము, మోహము, భయము, క్రోధము, రాగము, దైన్యము మున్నగున్నవి కలుగును. కావున ధనముపై మమకారము, భ్రాంతిని వదులుకొనుట సర్వోత్తమమైనది. ప్రహ్లాద, నాకు తేనెటీగలు, కొండ చిలువలు గురువులు. తేనెటీగల వలన వైరాగ్యమును, అజగరము వలన సంతృప్తిని నేర్చుకొంటిని. అదెట్లనా? గోరంత తేనెటీగలకు కొండంత ఆశ కలదు. నానా బాధలు కోర్చి తేనెటీగలు తేనెను కూడబెట్టును. పర్యవసానముగా మానవులు వానిని పారద్రోలి చంపి ఆ తేనెను మక్కువతో ఆస్వాదించి ఆరగించెదరు. ధనలోభము సహితము ఇట్టిదే కదా అని ధనముపై భ్రాంతిని, ఆశను పూర్తిగా వదిలియున్నాను. ఇట్లు నాకు తేనెటీగల వలన వైరాగ్యమబ్బినది. చిన్న కొండ అంతటి శరీరము కలది అగుట వలన అజగరమును కొండ చిలువ అనెదరు. అంతటి పెద్ద శరీరము కలది అయినను అజగరము తిండికై ప్రాకులాడదు. ఎన్ని దినములు తిండి లభింపకున్నను కట్టుక వదలక తానొకే చోట ఉండును. ఆహారము నోటికి లభించిన నాడు గ్రహించి శరీరమును నిలుపుకొనుచున్నది. కొండ చిలువను చూసి నిత్య సంతుష్టుడనై మెలుగుటను నేర్చుకొనియున్నాను. ఈ రెండు పాఠములను నేర్చుకొనిన పిదప లేదని పరులను యాచింపను, ఏదియును లభింపకున్నదని చింతించను. అయాచితముగా ఎవరైనా ఏదో ఒకటి వసగినా వలదని నిరాకరింపక గైకొనెదను. సుఖ దుఃఖములను మనస్సున చేరనివ్వకుందును. ఒక సమయమున అన్నము లభించదు, ఇంకొక సమయమున మీద మీద భోజనము లభించును. ఒకప్పుడు రుచి పచి లేనిది, మరి ఇంకొక పరి రుచి శుచి గల పంచభక్ష పరమాన్నములు లభించును. చిరిగిన గుడ్డపేలికలనొకపరి, నారచీరలనొకపరి ధరించెదను. దిగంబరినై కొన్ని వేళల సంచరించెదను. ఒకానొక సమయమున రమ్య హర్మ్యముల హంసతూలికా తల్పములపై పవలించుదును. ఇంకొక పరి కటిక నేలలపై పొరలాడుదును. ఒకప్పుడు స్నానమాచరించి పూలమాలలను అలంకరించుకొని కస్తూరి హరిచందనము మున్నగు సుగంధ ద్రవ్యముల లేపనము గావించుకొనెదను. కొన్ని వేళల దుమ్ములో లేదా బూడిదయందైనను పవలించెదను.
నన్ను తిట్టినను కొట్టినను దీవించినను కొట్టినను వారినందరికీ శుభము లభించునుగాక అని మనమున ఆశీర్వదించుదును. ఎల్లవేళలా సమదృష్టి కలిగి ఉండి భేదభావము అనునది లవలేశమైనను చిత్తమునందు పొడసూపనివ్వక చిత్తవృత్తిని మనస్సునందును మనస్సును వికారకారణమగు అహంకారమునందును అహంకారమును మహతత్వము ద్వారా మాయయందును మాయను ఆత్మానుభూతియందు లయింపజేసి స్వానుభవమున ఆత్మస్థితుడనై ఏకనిష్టతో మెలుగువాడను. ప్రహ్లాద, నీవు శ్రీహరికెట్లు ప్రీతిపాత్రుడవో నాకును నీవు ప్రీతిపాత్రుడవు. ఆ కారణమున గోప్యాతి గోప్యమగు ఆత్మతత్వమును నీకు వివరించి తిని అని సాదరముగా పలికెను. పరమహంస యోగమును ప్రహ్లాదుడు ఆ విచిత్ర వ్యక్తి వలన తెలుసుకొని ఆ మహనీయుని పూజించి భక్తిమీర నిమీలిత నేత్రుడై నిలిచెను. ప్రహ్లాదునకు ఆత్మసాక్షాత్కారమైనది. మహదానందము వెల్లివిరిసినది. కన్నులు తెరిచి చూడ కళ్ళెదుట శ్రీ దత్త భగవానుడు దరహాస మనోహర వదనమున కరుణచిలుకు చల్లని చూపులచే ప్రహ్లాదుని ఆశీర్వదించెను. ప్రహ్లాదుడు దత్త గురుదేవుని వలన ఆత్మవిద్యను సాకల్యముగా ఎరిగి తత్వవేత్త అయి జీవితమును అనుభవించెను. ఓం సాయిరాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.